श्रीगुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः। या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिश्रिता देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुंश्चां गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। यत्पदं वेदसंवेद्यं कटाक्षेणापि वीक्षितुम् न क्षमन्ते विमतयः तमुपासे श्रियःपतिम्। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। मिथ्या सिद्धान्त दुर्ध्वान्त विध्वंसन विचक्षणः जयतीर्थाख्यतरणिर्भासतां नो हृदम्बरे। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणाह्वयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमिन्याय सुधादिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरम् दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनाङ्मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। అర్జునుడు బాంధవులను చంపవలసి వస్తుంది కదా అని చెప్పి యుద్ధ సన్యాసాన్ని చేస్తే భగవంతుడు కర్మ సన్యాసం కాదు ఫల సన్యాసం చెయ్యాలి, అది స్వర్గానికి నీ సుఖానికి కారణమవుతుంది అని చెబుతూ నువ్వు కర్మయోగి కనుక కర్మను చెయ్యాలి అని చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ నువ్వు తర్కంతో చెబుతున్నావు, లాజికల్ గా చెబుతున్నావు, దీన్ని ఎవరైనా పరిపాలించిన వారు ఉన్నారా అని ప్రశ్నించగా అందుకు భగవంతుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమహమవ్యయం
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. నేను ఈ యోగాన్ని, కర్మయోగం అనే యోగాన్ని నేను వివస్వాన్ అనేటువంటి సూర్యునికి చెప్పాను. ఆ వివస్వాన్ సూర్యుడు వైవస్వత మనుకి చెప్పాడు. మను ఇక్ష్వాకు రాజుకు చెప్పాడు. మీ వంశంలో వచ్చినటువంటి వారికి చెప్పాడు. వారందరూ కూడా ఈ యోగాన్ని ఆచరించి సద్గతిని పొందినటువంటి వారే. కనుక ఇది ఏవం పరంపరా ప్రాప్తం, కేవలం నా తార్కిక బుద్ధితో చెప్పినటువంటిది అది కాదు అర్జున. తార్కిక బుద్ధి ఒకసార్లు 2 సార్లు ఇది సరిగా ఉంటుంది. అందరూ నమ్మారు అంటే అది తార్కికమైనటువంటి బుద్ధి కాదు, పరంపరా ప్రాప్తమైనటువంటిది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగో నష్ట పరం తప. స్వామి, పరంపరా ప్రాప్తి అయి ఉంటే మరి ఆ సంస్కారం నాకు ఉండాలి కదా, నాకు లేదెందుకు అని అర్జున ప్రశ్నిస్తావా? మహతా సకాలైన మహత యోగో నష్ట పరంతప. చాలా కాలం గడిచింది. చాలా కాలం గడిచినప్పుడు ఏమవుతుంది అంటే ధర్మం క్రమేణ తగ్గుతూ పోతుంది. మన పెద్దలు, మన తల్లిదండ్రులు చేసేటువంటి ధర్మాన్ని మనం ఆచరించలేకపోతున్నాం. మన తాత ముత్తాతలు ఆచరించిన ధర్మాన్ని మన తల్లిదండ్రులు ఆచరించలేదు. మనం ఆచరించే ధర్మాన్ని మా సంతానం ఆచరించాలి, అంత ఆచరించాలి అంటే వారికి కుదరదు. ఎందుకంటే ఆ కాలం అలా వెళుతుంది. కనుక సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప. ఎప్పుడు వైవస్వతమను దానికంటే ముందు నేను చెప్పినటువంటి యోగం కాలక్రమేణా అది తగ్గుతూ వచ్చింది. ఇప్పటికి నష్టమైపోయింది. కనుక ఆ సంస్కారం నీకు మిగలలేదు అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ, సయేవాయం మయా తేజ్య యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. కాలక్రమేణ నష్టమైంది కనుక అదేమైపోయింది, రహస్యంగా మిగిలిపోయింది. అది అంతటి రహస్యాన్ని నేను నీకు చెప్పాలి అంటే నీకు నాకు ఏదో మధ్య గొప్ప సంబంధం ఉండాలి. రహస్యాన్ని అందరికీ చెప్పలేం. కనుక ఈ రహస్యాన్ని నేను నీకు చెప్పాలి అంటే నువ్వు ఎవరవుతావు, నాకేమవుతావు? నువ్వు భక్తోసిమే, నా భక్తుడివి కనుక నేను చెప్తున్నాను. సఖా చేతి, నా మిత్రుడి వలె ఉన్నావు కనుక నీకు చెబుతున్నాను. ముఖ్యంగా భక్తుడివి అని మొట్టమొదట భక్తోసిమే సఖా చేతి రహస్యం హి హేతదుత్తమం, ఉత్తమమైనటువంటి ఈ రహస్యాన్ని నీకు చెబుతున్నాను. కనుక ఈ రహస్యాన్ని విని అలా వదిలేస్తే అదేమవుతుంది, శ్రవణముగానే మిగిలిపోతుంది, ధర్మం కాదు. ధర్మం అని చెప్పి దేన్ని అంటారు? ఏదైతే విని దాన్ని పాటిస్తామో దాన్ని ధర్మం అని అంటారు. ధారణా ధర్మ ఇత్యుక్తః. విన్నదాన్ని ఆచరించాలి, విని వదిలేస్తే అది ధర్మం కాదు. కనుక నేను నీకు ఉత్తమమైనటువంటి రహస్యమైనటువంటి ఈ ఉపాయాన్ని, యోగాన్ని చెప్పాను అర్జున అని చెప్పగా, అందుకు అర్జున అంటున్నాడు, కృష్ణ పరమాత్మ నీవెందుకో అబద్ధం చెబుతున్నావు అని చెప్పి ఎక్కడో కొడుతున్నాడు. ఎలా అంటావా, చెబుతా విను అని అర్జున అంటున్నాడు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. కృష్ణ పరమాత్మ, ఇది ద్వాపర యుగం. ద్వాపర యుగంలో నువ్వు పుట్టావు. వివస్వాన్ సూర్యుడు ఎప్పుడున్నటువంటి వాడు? కృతయుగంలో ఉన్నటువంటి వాడు. కృతయుగం కాదు, దానికంటే కృతయుగ ప్రారంభంలో ఉన్నటువంటి వాడు, సృష్టి కాలంలో ఉన్నటువంటి వాడు. అప్పుడున్నటువంటి వివస్వాన్ సూర్యునికి ఇప్పుడు పుట్టినటువంటి నువ్వు ఎలా చెప్పగలవు? చూడండి,
అర్జునుడు ఎంత సూక్ష్మమతి, ఏదో కథ చెప్తున్నాడు కదా అని చెప్పి మనం వింటూ వెళ్తూ ఉంటాం. కాదు, గమనిస్తూ ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు అంటాడు, నువ్వు ఇప్పుడున్నావు, వివస్వాన్ సూర్యుడు ఎప్పుడో ఉన్నాడు. అప్పుడున్న వివస్వాన్ సూర్యునికి ఇప్పుడు పుట్టినటువంటి నువ్వు ఎలా చెప్పగలవయ్యా? అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత. అపరం వెనకటి కాదు, ఇప్పుడే పుట్టినావు నువ్వు. భవతో జన్మ అపరం, ఇప్పుడు పుట్టినటువంటి వాడివి నువ్వు. పరం జన్మ వివస్వత, వివస్వాన్ జన్మ పరం, ఎప్పుడో ఉన్నటువంటిది. కనుక అటువంటి వానికి ఎలా నువ్వు చెప్పావు అని నేను నమ్మేది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ శ్రీమదాచార్యులు అంటారు, ఇంత జ్ఞానం లేదా అర్జునునికి? నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః వయమత పరం అని 2వ అధ్యాయంలోనే కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. నేను లేనటువంటి కాలం లేదు, నేను అన్ని వేళలా ఉన్నాను అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మరి ఆ జ్ఞానం ఉండలేదా, ఆ స్మరణ ఉండలేదా అర్జునునికి అని ప్రశ్నిస్తే, అర్జునుని ఆంతర్యం, ప్రశ్న యొక్క ఆంతర్యం, అప్పుడున్న సూర్యునికి ఇప్పుడున్న నువ్వు ఎలా చెప్పావు అనేటువంటి తాత్పర్యం కాదు. అప్పుడున్నవాడు సూర్యుడు, ఇప్పుడున్నటువంటి వాడు నువ్వు గనుక ఇద్దరికి భేదం ఉన్నది, జీవేశ్వరుల భేదం ఉన్నదని సూచించడానికి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు తప్పిస్తే ఇంత సామాన్య జ్ఞానం భగవంతుడు ఎప్పుడూ ఉంటాడనేటువంటి సామాన్య జ్ఞానం లేదు అని కాదు అని గీతా భాష్యంలో శ్రీమదాచార్యులు చెబుతారు. మరి అలా అయితే ఎందుకు ప్రశ్నించాడు అంటే, జానంతోపి విశేషార్థ జ్ఞానాయ స్థాపనాయవా పృచ్ఛంతి సాధవ సర్వే తేన పృచ్ఛసి పార్థివ. సామాన్య జ్ఞానం ఉన్నా కూడా కొన్నిసార్లు వారు ప్రశ్నిస్తారు. ఎందుకంటే విశేష జ్ఞానం కావాలి, విశేష జ్ఞానం, విశిష్టమైనటువంటి జ్ఞానం కావాలి అనే తాత్పర్యంలో ఆ సామాన్యమైనటువంటి ప్రశ్నను అడిగింటారట వారు, గొప్పవారు. కనుక నాకు విశేష జ్ఞానం కావాలి, భేద జ్ఞానం విశేషంగా నాకు కావాలి, జీవేశ్వరుల భేద జ్ఞానం నాకు విశేషంగా కావాలి అనేటువంటి ఆంతర్యంతో అర్జునుడు ప్రశ్నించాడు అని చెబుతూ, ఆ విధంగా ప్రశ్నించగా భగవంతుడు అంటూ ఉన్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. కృష్ణ పరమాత్ముడు కూడా చాలా సూక్ష్మతి అండి. పైన చూడ్డానికి అర్జునుని ప్రశ్న ఏముంది కదా, చాలా చిన్నగా అనిపించేటువంటి ప్రశ్నే. ఆ ప్రశ్నకు జవాబుగా, సరి అయిన ఆ ప్రశ్నకు జవాబుగానే చిన్న జవాబుని ఇచ్చినాడు అని అనిపిస్తుంది. కానీ అందులో ఆంతర్యం కూడా వేరే ఉందని చెప్పి శ్రీమదాచార్యులు చెబుతూ ఉన్నారు. కృష్ణుడు అంటున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. అర్జున, నా జన్మలు చాలా గడిచాయి, అంతేకాదు నీ జన్మలు కూడా గడిచాయి. తాన్యహం వేద సర్వాణి, నా జన్మల జ్ఞానం నీ జన్మల జ్ఞానం అన్నీ నాకు తెలుసు, నేను మాత్రమే తెలుసుకొని ఉన్నాను. నత్వం వేత్త పరంతప, నువ్వు నీ జన్మల జ్ఞానాన్నే కలిగిన వాడివి కావు, ఇంకా నా జన్మల గురించి తెలుసుకోవడానికి ఎలా సాధ్యపడుతుంది నీకు అని. నా జన్మలు చాలా గడిచాయి, ఆ వెనకటి జన్మల్లో చెప్పాను అనేటువంటి అర్జునుని ప్రశ్నకు టు ది పాయింట్ ఉత్తరం ఇచ్చినట్టు, జవాబు ఇచ్చినట్టు మనకు కనపడుతుంది. కానీ నేను నువ్వు, నా జన్మలు అనేకం నీ జన్మలు అనేకం అని చెప్పి జీవేశ్వరుల భేదం ఉన్నది నిశ్చితం అనేటువంటి తత్వాన్ని తెలుపుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఒకవేళ ఐక్యముండి ఉంటే, జీవేశ్వరుల ఐక్యముండి ఉంటే ఇలా చెప్పడానికే రాదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, నా జన్మలు చాలా గడిచాయి, నీ జన్మలు చాలా గడిచాయి కాదు, ఇద్దరి జన్మలు ఒక్కటే కనుక ఒకే జన్మ చాలా గడిచాయి అని చెప్పి చెప్పొచ్చు. కనుక భగవంతుడు అంటున్నాడు,
నా జన్మలు అనేకం, నీ జన్మలు అనేకం, నీ జన్మల గూర్చి నా జన్మల గూర్చి నాకు తెలుసు, ఇద్దరి జన్మల గూర్చి నీకు తెలియదు, కనుక నేను సర్వజ్ఞుణ్ణి, నువ్వు అల్పజ్ఞుడివి. ఈ విధంగా కూడా తారతమ్యం ఉంది, జీవేశ్వర భేదం ఉన్నది అన్నటువంటి వాణ్ణి విషయాన్ని కృష్ణ పరమాత్ముడు తెలుపుతూ, మరి అలా అయితే మాకు జన్మలు వస్తాయి, అంటే జీవులకు జన్మలు వస్తాయి. ఆ జన్మలు రావడానికి కారణం ఏంటి? ప్రారబ్ధ కర్మం. నిన్న విన్నాం, ఏం తప్పు చేస్తే ఎటువంటి జన్మ వస్తుంది అంటే, వెనకటి జన్మలలో చేసినటువంటి ఆ కర్మల ఫలముగా నాకు ఈ జన్మలు వచ్చాయి. అలా అయితే నీకు జన్మలు వచ్చాయి అన్నాయంటే దానికి కారణం ఏంటి? నీకు కూడా కర్మలు ఉన్నాయా? ప్రారబ్ధ కర్మలు ఉన్నాయా? వాటిని నువ్వు అనుభవించాలా? అలా అనుభవించే వాడివైతే నీ దగ్గరికి మేము ఎందుకు రావాలి? స్వామి నాకు జన్మ వద్దు, ముక్తినివ్వు అని చెప్పి నీ దగ్గర ఎందుకు రావాలి? ఎందుకంటే నీకు కూడా ఆ ప్రారబ్ధ కర్మ బంధం ఉంది, బంధకముగా ఉంది అని అడుగుతావా అర్జున? దానికి జవాబు చెప్తాను విను. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. కృష్ణ పరమాత్ముడు అంటాడు, అజోపి సన్నవ్యయాత్మ, నాకు ఎప్పటికీ జన్మ లేదు. జన్మ అంటే దేహ సంబంధం. మరి ఎలా అయితే కృష్ణుని దేహ సంబంధమైనది కదా, యాదవుని దేహ సంబంధమైనది కదా, దేవకి వసుదేవుల సంబంధం చేతనే కదా కృష్ణుడు పుట్టినది. అప్పటి వరకు ఆ దేహం ఉండలేదు కనుక ఆ దేహంలో భగవంతుని సంబంధమైనది కనుక దేహ సంబంధం వచ్చినది కదా. కౌసల్య దశరథుల సంబంధం చేత రాముడు వచ్చాడు కదా, అంతకు పూర్వం రాముని దేహం ఉండలేదు కదా. కనుక దేహ సంబంధం భగవంతునికి ఉన్నది. అలా ఉన్నప్పుడు అజోపి అని చెప్పి ఎలా అంటాడు భగవంతుడు? నేను జనన అయినప్పటికీ అని ఎలా అన్నాడు అని ప్రశ్నిస్తే, అందుకు భగవంతుడు అంటాడు, శ్రీమదాచార్యులు మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఈ విషయం గురించి చాలా చక్కగా వివరిస్తారండి. భగవంతుని జన్మ, భగవంతుని అవతారం అంటాము, దాన్ని జన్మ అనమను. అవతారం ఎలా అంటే, ప్రతి ఒక్క భగవంతుని అవతారం ఎలా అంటే దానికి ఎగ్జాంపుల్ ఇచ్చేటువంటిది నరసింహస్వామి. కేవలం తల్లిదండ్రుల సంబంధం చేత భగవంతునికి జన్మ ఉన్నది అన్నట్టయితే నరసింహస్వామికి ఏ తల్లిదండ్రులు ఉన్నారు? నరసింహస్వామి విష్ణుమూర్తియే. కనుక విష్ణు యొక్క ప్రతి ఒక్క అవతారం కూడా నరసింహస్వామి అవతారం వలె సర్వవ్యాప్తుడైనటువంటి భగవంతుడు చీకటిలో ఉన్నప్పుడు ప్రకాశం వేస్తే, లైట్ వేస్తే ఏ విధంగా వస్తు కనిపిస్తుంది తప్ప వస్తు పుట్టినది అని చెప్పి అనం. అదే విధంగా భగవంతుడు తన ఇచ్ఛ చేత తాను ప్రకాశితుడు అవుతాడు, మనకు కనిపించేట్టు తనను తాను ప్రకాశింపచేస్తాడు. కనుక భగవంతునిది అవతారం, జన్మ కాదు. అందుకు భగవంతుడు అంటున్నాడు, అజోపి, ఎప్పటికీ జన్మ లేదు నాకు. సన్ అవ్యయాత్మ, నష్టము కానటువంటి స్వరూపదేహం కలిగినటువంటి వాణ్ణి. మా దేహాలన్నీ నశించిపోతాయి. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70, 80, 90, 100 సంవత్సరాల క్లోజ్ ఈ దేహం ఉండనే ఉండదు. కనుక మన దేహాలన్నీ వ్యయించేయబడినటువంటివి, నశించిపోయేటువంటివి. భగవంతుని దేహం అవ్యయం. భూతానాం ఈశ్వరోపి సన్, నేనందరినీ నియమిస్తాను అంటే భగవంతుని స్వాతంత్రం ఎంత ఉంది అంటే పరమాద్భుతం అండి భగవంతుని స్వాతంత్రం. నాకు 10 నిమిషాలు, 1 గంట, అరగంట తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, లేకపోతే శైత్యం వచ్చింది,
గంట 2 గంటలు 2 రోజులు 3 రోజుల తర్వాత ఉండదు. కారణం ఏంటి అంటే ఈ మనిషి ఈ విధంగా ఇంకొకరికి ఇటువంటి జబ్బు రావడానికి కారకుడయ్యాడు కనుక ఈ జబ్బు వీనికి రావాలి అని ప్రతి ఒక్క జీవరాశి 84 లక్ష రకాల జీవరాశులు ప్రతి ఒక్క జీవరాశికి ఈ సమయం వీడు ఈ తప్పు చేసినందుకు ఈ శిక్షను అనుభవించాలి, ఈ సమయంలో వీడు ఈ మంచి చేసినందుకు వీడు ఈ సుఖాన్ని అనుభవించాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ జీవరాశికి భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే నియంత్రిస్తూ ఉన్నాడు. అంతటి సామర్థ్యం అంతటి జ్ఞానం కలిగినటువంటి భగవంతుడు అంటూ ఉన్నాడు, ఈశ్వరోపి నేను అందరికీ ఈ దేహం రావాలి, ఈ దేహంలో ఇటువంటి దుఃఖాలు కలగాలి అని చెప్పి అందరినీ నేను నియంత్రిస్తాను, నన్ను ఎవ్వరూ నియంత్రించలేరు, నేను ఎవ్వరి చేత నియంత్రింపబడను. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్, అన్ని జీవరాశులకి నేను ఈశ్వరుణ్ణి నియామకుణ్ణి. అటువంటి నేను ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్యాత్మమాయయ, నేను దుర్గాదేవికి ఆదేశిస్తాను, దుర్గాదేవి నేను తల్లిదండ్రుల దేహం నుంచి పుట్టినట్టు అందరికీ మోహాన్ని సృష్టించు అని మాయను కలిగించే విధంగా ఆ మాయాదేవిని దుర్గాదేవిని ఆదేశిస్తాను, ఆమె అందరికీ మోహాన్ని కలిగిస్తుంది. దేవకి వసుదేవుల చేత కృష్ణుడు పుట్టాడు, కౌసల్య దశరథుని చేత రాముడు పుట్టాడు. ఈ విధంగా అందరికీ భ్రాంతిని కలిగిస్తాను తప్ప నాకు నిజంగా జన్మ లేదు, ఎందుకు నేను అజుణ్ణి అజ జన్మరహితుణ్ణి అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ, ఎందుకు అలా అవతారం తీసుకుంటావు, అవతారం చేస్తావు కృష్ణ పరమాత్మ అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నాకు ధర్మం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో, అటువంటి అధర్మాన్ని వేరు సమేతంగా పీకి పారేయడానికి, తీసి పారేయడానికి నేను అవతరిస్తాను. ధర్మాన్ని రక్షించాలి, అధర్మాన్ని పారదోలాలి, అందుకొరకు నేను అవతారాన్ని స్వీకరిస్తాను, తీసుకుంటానని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ఇంకా కారణాన్ని తెలుపుతూ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను రక్షించాలి, దుర్జనులను నాశం చెయ్యాలి, ధర్మ సంస్థాపన ధర్మం గట్టిగా నిలబడాలి అనడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అని చెబుతూ, ఎవరైతే నా ఈ అవతారాలను మరియు నా కర్మను ధర్మ సంస్థాపన కోసం, ధర్మ సంస్థాపన చేసేది నా కర్మ, ఆ కర్మను ఎవరైతే నిజంగా తెలుసుకుంటారో, అంటే అన్యథా జ్ఞానం మిథ్యా జ్ఞానం మోహం లేకుండా ఎవరైతే నా జ్ఞానాన్ని సరిగా చేసుకుంటారో వారికి సద్గతి అని కృష్ణ పరమాత్ముడు చెబుతాడు. జన్మ కర్మచ మే దివ్యం, ఈ నా జన్మ, నా అవతారం, నా కర్మలు ఇవన్నీ దివ్యం, సామాన్యమైనటువంటిది కాదు, దైవికమైనటువంటిది అని ఎవరైతే తాత్వికంగా తెలుసుకుంటారో వారు తమ ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా అనుభవించి ముక్తికి పోతారు, మరలా భూలోకానికి వచ్చి పుట్టరు, గర్భవాసాది దుఃఖాలను అనుభవించరు. చూడండి, ఇక్కడ ఎందుకు మనం దాన్ని చేర్చుకోవాలి, ప్రారబ్ధ కర్మను అనుభవించిన తర్వాత అని. త్యక్వా దేహం పునర్జన్మ అని చెప్పి భగవంతుని జ్ఞానం అవుతూనే దేహాన్ని త్యజించి మరో జన్మ రాదు అని చెప్పి గీతా చెబుతుంది. మీరు ప్రారబ్ధ కర్మను ఎందుకు మొదట చేర్చారు దాంట్లో మధ్యలో, ప్రారబ్ధ కర్మను అనుభవించిన తర్వాత అని? అందుకు శాస్త్రం యొక్క బ్యాక్గ్రౌండ్, శాస్త్రం యొక్క
వెనకటి సిద్ధత ఏముందో దాన్ని తెలుసుకోవాలి మనం. భాష్యంలో శ్రీమదాచార్యులు ఈ మాట అంటారు, ప్రారబ్ధ కర్మణోన్యత్ర జ్ఞానాదేవ పరీక్షయ. అపరోక్ష జ్ఞానం చేత ప్రారబ్ధ కర్మను తప్పించి మిగిలినటువంటి అన్ని కర్మలను నశింపచేస్తాడు భగవంతుడు. అంటే ప్రారబ్ధ కర్మను అనుభవించవలసినదే. అందుకే శాస్త్రం అంటుంది, నా భుక్త్వా క్షేతే కర్మ కల్పకోటి శతైరపి. ఆ ప్రారబ్ధ కర్మను అనుభవించక కోటి కల్పాలు బ్రహ్మదేవుని దినాలు గడిచినా కూడా ఆ కర్మ క్షీణించదట. కనుక ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించవలసిందే అనేటువంటి దాన్ని మనం చేర్చుకోవాలి అని చెబుతూ, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. ఎవరైతే భగవంతుని నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారో, కలిగి ఉంటారో, అటువంటి వానికి వాడేం చేస్తాడు అంటే, భగవంతుని నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు కనుక భగవంతుణ్ణి ఆశ్రయించే ఉంటాడు. చిన్న పిల్లలు ఎప్పుడు తన తల్లి తండ్రి చెంతనే ఉంటారు, వారిని వదిలి దూరం వెళ్ళరు. ఎందుకు అంటే, వీరు నాకు ఎప్పటికీ హాని కలిగించరు. అదే విధంగా భగవంతుని జ్ఞానం కలిగినటువంటి వానికి ఒక నిశ్చితమైనటువంటి దృఢమైనటువంటి బుద్ధి ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ నాకు హాని చెయ్యడు కనుక భగవంతుణ్ణి గట్టిగా పట్టుకొని ఉండాలని చెప్పి వాడు పట్టుకొని ఉంటాడు. అటువంటి వానికి రాగం లేదు, భయం లేదు. ఎప్పుడు రాగం కామం వస్తుందో అప్పుడు భయం. నిన్న విన్నాం, అన్నీ కూడా అన్నిటికీ కారణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది కామమే. కనుక ఎవరికైతే కామం లేదో అటువంటి వానికి భయం లేదు. వాడు ఎవరవుతారు అంటే, ఎవరైతే నన్ను ఆశ్రయించుంటారో అటువంటి వానికి కామం లేదు, భయం లేదు. కామం భయం లేకుండా ఎవరైతే బహవో జ్ఞాన తపస, చాలా మంది జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పూతాహ పవిత్రులై, కర్మ అనేటువంటి చెత్త ఏముంది కదా, బురద ఏముంది కదా, దాన్ని కడుగుకొని మద్భావమాగతాహ, నా సాధర్మ్యాన్ని, ముక్తిని పొందుతారు. కనుక భగవంతుని జ్ఞానం నిజంగా చేసుకొని తద్వారా కామక్రోధాదులను వదిలేసి ఎవరైతే పవిత్రులై ఉంటారో అటువంటి వానికి భగవంతుని సామ్యం తప్పిస్తే భగవంతుని ఐక్యం కాదు. పూత మద్భావమాగత, నా సాదృశ్యాన్ని అంటున్నాడు భగవంతుడు. సాదృశ్యం అంటే వారి యందు భేదం ఉండాలి. చంద్రుని సాదృశ్యం ముఖానికి ఉంది, చంద్రుని వలె ముఖం అంటే చంద్రుడు వేరు, ముఖం వేరు అని అర్థం. కనుక భగవత్ సాదృశ్యాన్ని జీవి పొందుతాడు అంటే జీవేశ్వరంలో భేదం ఉండవలసినదే అని చెబుతూ, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఎవరైతే నన్ను ఎలా సేవిస్తారో దానికి తగ్గట్టుగా నేను ఫలాలను ఇస్తాను. ఎలా సేవిస్తారో అంటే, కొందరు ఐశ్వర్యం కావాలి, ఇంద్రుని పూజిస్తారు. ఐశ్వర్యం కావాలి, ఇంద్రుని పూజిస్తారు. బుద్ధి కావాలి, బ్రహ్మను పూజిస్తారు. చతుర్ముఖ బ్రహ్మను, సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మను పూజిస్తారు. విద్య కావాలి, సరస్వతిని పూజిస్తారు. కానీ వారు ఆ ఫలాల్ని పొందుతారు. ఆ ఫలాల్ని ఇచ్చేటువంటి వాడిని కూడా నేనే. కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఏ యథా మాం ప్రపద్యంతే. లేదండి, వాళ్ళు ఇంద్రుణ్ణి, బ్రహ్మని, సరస్వతిని పూజించారు, మిమ్మల్ని పూజించలేదు, మరి మీరెందుకు ఫలాలను ఇస్తారు అని ప్రశ్నిస్తే, అందుకు కృష్ణ పరమాత్ముడు అంటాడు, వారికి ఏ జీవికి స్వాతంత్రం లేదన్నప్పుడు ఫలాలను ఇచ్చేటువంటి స్వాతంత్ర్యం ఆ ఇంద్రునికి గాని, బ్రహ్మకు గాని, సరస్వతికి గాని ఎక్కడి నుంచి వచ్చింది?
ఈ కర్మలు చేసినటువంటి ఆ వాడు కూడా ఏమంటాడు చివరికి, కర్మలు చేసి ఇంద్రుని హోమం, బ్రహ్మ హోమం, సరస్వతి హోమం చేశాడు. చేయడం ద్వారా ఏం చేస్తాడు చివరికి అంటే కృష్ణార్పణమస్తు అని అంటాడు. నేను సర్వోత్తమమైనటువంటి జ్ఞానమున్నది, కానీ వారిని పూజిస్తాడు ఆయా ఫలాల కోసం. కనుక నేనేం చేస్తాను, వారి యందుండి వారు అపేక్షించినటువంటి, ఆ భక్తులు అపేక్షించినటువంటి ఫలాన్ని నేను ఇస్తాను. అంటే వారు ఇంద్రుణ్ణి దేని కొరకే పూజించారు? ధనం కొరకం. నేను ఇంద్రుని యందుండి ధనాన్ని నేనే ఇచ్చేటువంటి వాడిని. బ్రహ్మ యందుండి బుద్ధిని ఇచ్చేటువంటి వాడిని నేనే. సరస్వతి యందుండి విద్యను ఇచ్చేటువంటి వాడిని నేనే. కనుక వాడు విద్యను మాత్రం అడిగాడు, విద్యను మాత్రం ఇస్తాను. బుద్ధిని మాత్రం అడిగాడు, బుద్ధిని మాత్రం ఇస్తాను. ఐశ్వర్యాన్ని మాత్రం అడిగాడు, ఐశ్వర్యం మాత్రం ఇస్తాను. వాళ్ళు ఏమి అడుగుతారో దాన్ని మాత్రమే ఇస్తాను. అడిగి కర్మలు చేస్తే, సకామ కర్మలు చేస్తే అని అర్థం. కనుక మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. అందరూ చివరికి కృష్ణార్పణమస్తు అంటేనే వారికి ఫలం ఉన్నది, లేకపోతే ఫలం లేదు. కనుక వారు అడిగిన దాన్నే నేను ఇస్తున్నాను తప్పిస్తే ఇక్కడ పక్షపాత దోషం లేదు అని చెప్పి కూడా చెబుతున్నారు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. కృష్ణ పరమాత్మ అంటాడు, కాంక్షంత కర్మణా సిద్ధిం యజంత ఇహ దేవతాః. యాగ కర్మల చేత సిద్ధిని అపేక్షించి ఇతర దేవతలను పూజిస్తారు. ఆ పూజా ఫలం ఏమంటే క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మల చేత పుట్టేటువంటి ఫలమే ఉంది, తక్షణం లభిస్తుంది. చూడండి, ఇందులో తెలుసుకొలవలసినటువంటి తత్వం ఏంటి అంటే, కర్మలు చేయడం ద్వారా అపేక్షించినటువంటి ఫలాలు చాలా త్వరగా లభిస్తాయి అంటే అందరూ కర్మలనే చేయాలి, జ్ఞానాన్ని ఎందుకు చెయ్యాలి? జ్ఞాన ఫలం, మోక్షం ఇది ఎప్పుడు లభిస్తుందండి? కొన్ని కోట్ల జన్మలు గడిచిన తర్వాతనే మనకు, సాధన చేసిన తర్వాతనే మనకు ముక్తి లభిస్తుంది. అదొద్దు, మాకు సులభంగా ఫలాలు లభిస్తున్నాయి కనుక మేము కర్మనే ఆచరిస్తాం అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే గుణపం ఉంటుంది, గుణపం చేత భూమిని తవ్వాలి. సో భూమిని తవ్వేటువంటి దానికి సాధనం గుణపం. అలా కాకుండా ఒక చిన్న గుండు సూది ఇచ్చి మీరు తవ్వండి అంటే తవ్వడానికి కుదరదు. అదేవిధంగా మోక్షం అనేటువంటి ఫలం లభించేటువంటిది గుణపం అనేటువంటి జ్ఞానం చేతనే. అది తవ్వాలంటే చాలా శ్రమ కావాలి. కర్మ చేత పుట్టేటువంటి ఫలం ఏముంది? అది గుండు సూది ఉన్నట్టు. గుండు సూది తయారు చేయడానికి కొంత సమయం చాలు, కానీ దాని విలువ, దాని కర్మ కొంచెమే. దానికి దీని బౌండరీ ఉంటుంది, సీమ ఉంటుంది దానికి. కానీ గుణపం చేసేటువంటి కర్మ ఇది చాలా పెద్దది, అది నిర్మాణం అవ్వడానికి చాలా కాలం పడుతుంది. అదేవిధంగా కర్మ చేత వచ్చినటువంటి ఫలం చాలా వేగంగా లభించవచ్చు, కానీ అంతే వేగంగా అది క్షీణిస్తుంది. జ్ఞాన ఫలం చాలా కష్టపడితేనే వస్తుంది, కానీ ఆ ఫలం శాశ్వతంగా ఉంటుంది. అందుకు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, క్షిప్రం హి మానుషేలోకే సిద్ధిర్భవతి కర్మజ. కర్మల చేత పుట్టినటువంటి ఫలం చాలా చిన్నది కనుక త్వరగా పుడుతుంది, అంతే త్వరగా నశిస్తుంది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారమవ్యయం. భగవంతుడు అంటూ ఉన్నాడు, నాకు నా ఇంట్లో పుస్తకాలు కావాలి, బడికి వెళ్ళడానికి పుస్తకాలు కావాలి, బడికి వెళ్ళడానికి స్కూల్ డ్రెస్ కావాలి. నేను ఎవరిని వెళ్ళి అడుగుతాను?
నా తల్లిదండ్రులు వెళ్ళే అడగాలి. వేరే వారిని అడిగితే వారు కొనివ్వరు నాకు. అదే విధంగా నే వేరే వారు కర్మలను చేసి ఫలాన్ని అడుగుతున్నారు. ఏ ఫలాలను అడుగుతున్నారు అంటే అల్ప ఫలాలను అడుగుతున్నారు. ఆ అల్ప ఫలాల్ని ఇచ్చేటువంటిది వారిని పుట్టించినటువంటి నేనే ఆ ఫలాల్ని ఇస్తాను. వారి యందుండి నేనే ఆ ఫలాల్ని ఇస్తాను అని చెప్పడానికి కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, తండ్రిని వదిలి వేరే వారిని పూజిస్తే మహాఫలం అనేటువంటి ప్రసక్తే లేదు. అల్ప ఫలాన్ని అయితే ఇవ్వగలరు. శ్రీహరి నా తండ్రి కనుక ఆయన్నే ప్రార్థించాలి. దాసులు అంటారు, పాడిదరే ఎన్న ఒడయన పాడువే, బేడిదరే ఎన్న ఒడయన బేడువే. ఎవరిని స్తుతించాలండి? వందే వంద్యం సదానందం. వది అభివాదన స్తుత్యోహో అనేటువంటి క్రియాపదం చేత నిర్మింపబడ్డ వంద్యం అంటే స్తుతింపబడడం. ఎవరిని స్తుతించాలి? స్తుతించడానికి అర్హుడైన ఆ హరినే స్తుతించాలట, వేరే వారిని స్తుతించకూడదు. మనం నాకేదో చిన్న పని పడింది, ఆ పని ఆ పనిని నేను చెయ్యాలి అని నా మేనేజర్కి నేను చెప్పాలి అంటే ఆయన స్తోత్రం చేయాలి. నాకు ఇటువంటి పని పడిందండి, ఒక రోజు లీవ్ కావాలి నాకు, మీరు మహానుభావులండి, మాకందరికి చాలా ఉపకారం చేస్తారు కనుక మీ దగ్గరికి వచ్చాను, నేను మీ పై వారి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి వాడిని స్తుతిస్తే వాడు ఉబ్బి ఏం చేస్తాడు, నాకు ఓ రోజు లీవ్ ఇస్తాడు. అలా కాకుండా వేరే ఎవరిని స్తోత్రం చేయకూడదట. ఇది భాగవత ధర్మం కాదు అని చెప్పి భీమసేన దేవులు చెబుతారు. పాడిదరే ఎన్న ఒడయన పాడువే, వేడిదరే ఎన్న ఒడయను వేడు. ఏదైనా వేడుకుంటే నా భగవంతుణ్ణి, నా స్వామిని వేడుకుంటాను, మరొకరిని కాదు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మాగృత కస్య సిద్ధనం. శాస్త్రం ఇంకో మాట ఉంటుంది, ఇంకో స్టెప్ పైనికి వెళ్ళి ముందుకు వెళ్ళి చెబుతుంది శాస్త్రం, ఆ భగవంతుని కూడా వేడకూడదట, ఆయన ఇచ్చిన దాన్ని సంతోషంగా స్వీకరించి అనుభవించాలి అని చెబుతూ భగవంతుడు అంటున్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. కనుక ఈ 4 వర్ణాలను నేనే సృష్టించినటువంటి వాణ్ణి, అన్ని వర్ణాలకు తండ్రిని నేను. ఆ తండ్రి అయినటువంటి నన్నే పూజిస్తే మీకు నిజమైనటువంటి ఫలాలు లభిస్తాయి, లేకపోతే చిన్న చిన్న ఫలాలు. ఐశ్వర్యం ఎన్ని రోజులు ఉంటుందండి? నేను భూమిలో ఉన్నన్ని రోజులు నాతో ఐశ్వర్యం ఉంటుంది. ఒకసారి దేహాన్ని వదిలాను, నా ఐశ్వర్యం నాతో రాదు. ఇల్లు అంటారా ఎన్ని రోజులు ఉంటుంది? నేను ఉన్నంత వరకే. బట్టలు 1-2 సంవత్సరాలు. టీవీ, వాషింగ్ మిషన్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చూసి చూసి అది పాడవకున్నా దాన్ని పారేసి కొత్తది తెచ్చుకుంటా. కనుక భగవంతుడు అంటూ ఉన్నాడు, తండ్రి అయినటువంటి నా చెంతకు వచ్చి ఏమి అడగకపోతే శాశ్వతమైనటువంటి ఫలాలను ఇస్తాను, ఏదైనా అడిగితే అల్ప ఫలాల్ని మాత్రమే నేను ఇస్తాను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ. కనుక నేను అన్ని వర్ణాలకు తండ్రిని, నేను వారి వారి గుణ కర్మలకు అనుగుణంగా వాటిని సృష్టించాను. కొందరు అంటూ ఉంటారు, గుణకర్మలకు అనుగుణంగా అన్నట్టయితే కొందరు బ్రాహ్మణులు అధర్మాన్ని చేస్తూ ఉంటారు, కొందరు శూద్రులు సాత్వికంగా ఉంటారు, మరి వారిని బ్రాహ్మణులు వీరిని శూద్రులని చెప్పి ఎందుకు అన్నారు అంటే, జన్మ ముఖ్యం, తల్లిదండ్రుల వంశం ఇది ముఖ్యం, తర్వాత వారి గుణకర్మలు దానికి యాడెడ్ ఫ్లేవర్స్. అందుకు భగవంతుడు అంటున్నాడు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారం అకర్తారం అవ్యయం.
నన్ను మాత్రం ఎవ్వరూ సృష్టించలేదు. నేను ఒక్కడినే అందరినీ సృష్టించినటువంటిది కనుక నేను ఒక్కడినే తండ్రి. నన్ను మాత్రమే ప్రార్థిస్తే వారికి నిజమైనటువంటి ఫలాలను ఇస్తానని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ, నమాం కర్మాణి లింపంతే నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఇంకో మాట చెబుతున్నాడు కృష్ణ పరమాత్ముడు, నాకు కర్మము యొక్క లేపం లేదు, కర్మ లేపం నాకు లేదు. కృష్ణుడు వెన్నను దొంగలించాడు కనుక దొంగలించిన వాడికి ఏమవుతుంది? ఎవరైతే దొంగలిస్తారో వాని ముందటి జన్మలో వాడు చేతులు లేని అవటివాడుగా పుడతాడట. అటువంటి పరిస్థితి ఉన్నదా? భగవంతుడు అంటున్నాడు, నమాం కర్మాణి లింపంతి. తర్వాత నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవుల్ని గోపాలకుల్ని రక్షించాను కనుక నాకు పుణ్యం వచ్చింది. ఆ పుణ్యం రావడానికి నేను గోవర్ధన పర్వతాన్ని ఎత్తాను చిటికన వేలుతో అనే కర్మ యొక్క ఫలాపేక్ష చేత నేను కర్మలు చేసేటువంటి వాడిని కాదు. నమే కర్మ ఫలే స్పృహ. భగవంతుడు ఈ విధంగా ఫలం యొక్క అపేక్ష లేకుండా అందరికీ ఉపకారం చేస్తాడని చెప్పి ఎవరైతే తలుస్తారో, ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వానికి కర్మబంధనము ఉండదు. కనుక అర్జున, నేను చేసేటువంటి కర్మలు ఇవి ఫలాపేక్షత చేసేటువంటివి కావు. అదే విధంగా మీరు కూడా కర్మలను ఫలాపేక్ష లేకుండా చేస్తే మీకు సద్గతి కలుగుతుంది. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. కనుక అర్జున, మీ పరంపరలో చేసినటువంటి అందరూ రాజులు చేసేటువంటి కర్మలను నువ్వు కూడా ఆచరించు. ఇది నీకొక్కడికే చెప్పినటువంటిది కాదు, నీ నుంచి ప్రారంభమైనటువంటిది కాదు. నీ పూర్వీకులు చాలా మంది ఈ కర్మలను ఆచరిస్తూ వచ్చారు. వారికి అందరికీ సద్గతి కలిగింది. వారికి సద్గతి కలిగినది కలగడానికి కారణం ఏంటి అంటే వారికి కర్మ ఫలాలలో అపేక్ష లేకుండా చేశారు, నిష్కామ కర్మలను చేశారు, నన్ను స్వతంత్రనిగా భావించారు, నా చేత కర్మలు చేయింపబడ్డటువంటి వారుగా ధ్యానించారు. కనుక వారికి కర్మల యొక్క సంబంధం లేకుండా వారు ముక్తిని పొందారు. అదే విధంగా నువ్వు కూడా ఆచరించు అని చెబుతూ కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్రమోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభా. కర్మలు చెయ్యి అంటున్నావు కృష్ణ. కర్మ అంటే ఏంటి అంటే మహాజ్ఞానులకు కూడా ఈ విషయంలో మోహం ఉన్నది, అజ్ఞానం ఉన్నది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. ఏది కర్మ ఏది అకర్మ అని చెప్పి జ్ఞానులు కూడా మోహపోతారు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. ఏది కర్మ కర్తవ్యం, ఏది అకర్తవ్యం, ఏ కర్మను చేయకపోతే ఎటువంటి హాని, ఈ మూడింటిని తెలుసుకోవాలి. కర్మ, నిషిద్ధ కర్మ, కర్తవ్య కర్మను చెయ్యకపోతే ఎటువంటి హాని కలుగుతుంది, వీటినన్నింటినీ తెలుసుకోవాలి. కనుక కర్మ గతి ఏముంది కదా, ఇది చాలా కఠినమైనటువంటిది. కర్మ యొక్క జ్ఞానం ఇది చాలా కఠినమైనటువంటిది. కర్మణి అకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత కర్మకృత్. కృష్ణ పరమాత్మ అంటాడు, కర్మణి అకర్మయ పశ్యేత్. కర్మ చేసేటప్పుడు నేను కర్మను చేయడం లేదు, నేను కర్మను చేయడం లేదు. ఇది విరుద్ధం కదండి. కర్మను నేనే చేస్తున్నాను, నేనే భోజనం చేస్తున్నా. ఏం చేస్తున్నావురా? నేను భోజనం చేయట్లేదు. చేసేది భోజనమే. క్రియ యాక్షన్ ఏముంది? భోజనం చేసేది ఉంది. కానీ చెప్పడం మాత్రం నేను భోజనం చేయడం లేదు. ఎలా కుదురుతుందండి? విరోధాభాసం కాదా? విరుద్ధంగా కనిపించడం లేదా అంటే లేదు అంటుంది శాస్త్రం. కర్మణి అకర్మయ పశ్యేత్. కర్మను చేసేటప్పుడు ఈ కర్మను చేసేటువంటి వాడిని నేను కాదు, స్వతంత్రంగా చేసేటువంటి వాడిని నేను కాదు. కర్మను చేసే స్వాతంత్రం నాకు లేదు.
శరీరానికి తగిలించుకున్నటువంటి అంగి మాదిరి నేను. ఆ అంగిలో ఉన్నటువంటి దేహం భగవంతుడు. సో నా శరీరం అంగి వలె, భగవంతుడు నా దేహం వలె. కనుక కర్మణి అకర్మ యప్పశ్చేత్, కర్మ చేస్తున్నప్పుడు కూడా నేను చేసేటువంటి వాడిని కాదు అనేటువంటి స్వాతంత్రాన్ని వదిలి, స్వాతంత్ర బుద్ధిని వదిలి, అకర్మణిచ కర్మ పశ్చేత్ యప్పశ్చేత్, పడుకున్నప్పుడు కూడా కర్మ జరుగుతూ ఉంటుంది, శ్వాసోచ్ఛ్వాసాదులు జరుగుతూ ఉంటాయి. నేను పడుకున్నప్పుడు కర్మ చేయని అవస్థలో కూడా కర్మ జరుగుతుంది కదా, ఆ కర్మ చేసేటువంటి వాడు మరొకడున్నాడు. అకర్మణిచ కర్మ యప్యశ్చేత్, ఆ భగవంతుని కర్మని ఎవరైతే తెలుసుకుంటాడో స బుద్ధిమాన్, అటువంటి వాడు బుద్ధిమంతుడు. సయుక్త కృత కర్మకృత, అటువంటి వాడు అన్ని కర్మలను పరిపూర్తిగా చేసినటువంటి వాడు. వాడు ఏ చిన్న కర్మ చేసినా కూడా బుద్ధిలో ఏముంటుంది, నేను స్వతంత్రంగా చేసేటువంటి వాడిని కాదు, నాలో నా యందుండి భగవంతుడు చేయిస్తున్నాడు. నేను పడుకున్నప్పుడు నాలో కర్మ లేనప్పుడు కూడా నా యందుండి కర్మ చేసేటువంటి వాడు భగవంతుడు. కనుక నిజంగా కర్త భగవంతుడే, నేను కాదు అని ఎవరైతే ఎప్పుడూ జాగరూకతో ఉంటారో అటువంటి వాడు అన్ని కర్మలను చేసినటువంటి వాడు అవుతాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితంబుదాః. ఎవరి కర్మలైతే కామ సంకల్ప రహితమై ఉంటుందో అటువంటి వాడు, చేసేటువంటి వాడిని నేను కాదు, ఇచ్చేటువంటి వాడు తీసుకునేటువంటి వాడిని నేను కాదు, చేయించేటువంటి వాడు వేరు, ఇచ్చేటువంటి వాడు వేరు అని ఎవరైతే తలుస్తారో అటువంటి వాడు కామం చేయడు, సంకల్పాన్ని కూడా చేయడు, మహాజ్ఞాని. కనుక ఆ జ్ఞానమైనటువంటి అగ్ని చేత వాని పాపకర్మలన్నీ కూడా భస్మీభూతమై ఉంటాయి. వాణ్ణి పండితుడు అని అంటారు. పండితునికి స్వాతంత్ర భ్రాంతి ఉండకూడదు, అహం మమ భ్రాంతి ఉండకూడదు. కామం చేత సకామ కర్మలను చేయడం గాని, ఈ కర్మ చేయడం ద్వారా నాకు ఇటువంటి ఫలం లభిస్తుంది అనేటువంటి సంకల్పం చేత గాని కర్మలను వాడు చెయ్యడు. అటువంటి వాడినే పండితుడు అని అంటారు. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఈ విధంగా కర్మలో గాని మరియు కర్మతే జనించేటటువంటి ఫలములలో గాని అత్యాశను త్యజించినటువంటి వాడు నిత్య తృప్తుడు. వాడు హరియే తనకు ఆశ్రయుడు, తాను హరి యొక్క ప్రతిబింబుడు. నాలో ఎందుంటి బింబం చేస్తే నేను ప్రతిబింబంగా, ఏ విధంగా తోలు బొమ్మలాటలో ఆడించేవాడు ఆడిస్తే ఆ బొమ్మలు కదులుతాయో అదే విధంగా అని ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ఎన్ని కర్మలు ఆచరించినా కూడా కర్మల యొక్క లేపం వానికి కాదు. కర్మలేపం అని చెప్పి చాలా సార్లు విన్నాం. ఇది ఎలా అంటే గీతా భాషల్లో శ్రీమదాచార్యులు అంటారు, 14 సంవత్సరాల మీద ఒకరోజు భూమి మీద ఉంటే ఒక మనిషి ఒక రోజుకి 10 జన్మలు చేయవలసిన 10 జన్మలు రావలసిన కర్మలను చేస్తారంట. అంటే ఈ రోజు ఒక రోజుకి 10 జన్మల కర్మల లేపం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే 10 దుప్పట్లు కప్పినట్టు, ఒక రోజుకి 10 దుప్పట్లు, రెండో రోజుకి జీవం మీద 20 దుప్పట్లు మినిమం, మూడో రోజు 30 దుప్పట్లు, నాలుగో రోజు 40 దుప్పట్లు. ఈ విధంగా కౌంట్ చేసుకుంటూ పోండి. 14వ సంవత్సరం నుంచి 100 సంవత్సరాలు బతికాము అంటే ఏమై ఉంటుంది వాడి పరిస్థితి? 86 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికామంటే 14 నుంచి 100 86 సంవత్సరాలు. రోజులు 365 రోజులు ఇంటూ 365, 86 ఇంటూ 365. ఒక రోజుకి 10 ఇంటూ 10, అన్ని దుప్పట్లు కప్పినట్టు వాని మీద. అటువంటివి ఎన్ని జన్మలు గడిచాయి. శాస్త్రం అంటుంది, తల్లి పాలు తాగేటప్పుడు బిడ్డ అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రాప్ పాలను వదులుతుంది, నోటి నుంచి అది జారిపోతుంది. తల్లి పాలను తాగేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ అది కింది జారిపోతుంది.
ఆ జారిపోయినటువంటి పాలు ఎన్ని అవుతాయంటే 7 సముద్రాల కంటే ఎక్కువ అవుతాయట. అంటే అన్ని జన్మలున్నాయట. తల్లి పాలను ఎన్ని రోజులు తాగుతామండి? 6 నెలలు తాగుతాం. ఆ 6 నెలలలో తాగేటప్పుడు ఒక్కొక్క డ్రాప్ కింద పడుతూ ఉంటే దాన్ని ఎంత కౌంట్ చేస్తే 7 సముద్రాల కంటే ఎక్కువ అవుతుందంట అన్ని పాలు. ఆ పాలు అన్ని జన్మలున్నాయని చెప్పడానికి ఈ విధంగా దాసరాయలు చెప్తారు. కనుక అన్ని కర్మల బంధం ఇప్పుడు మనం ఊహ చేయడానికి ఒక అవకాశం ఉంది. రోజుకి 10 దుప్పట్లు కప్పుతూ పోతే 86 సంవత్సరాలు ఇంటూ 365 ఇంటూ 10 దుప్పట్లు. ఎన్ని దుప్పట్లు అవుతాయండి? ఒక జన్మకి ఇది. అటువంటిది ఎన్ని జన్మలు? కొన్ని కోట్ల జన్మలు. అంటే ఎన్ని దుప్పట్లు ఉండాలి? ఒక్కొక్క దుప్పటి ఒక్కొక్క కర్మ అనుకుందాం. ఆ కర్మలేపం ఈ విధంగా ఒక పర్వతం మాదిరి మన మీద ఉంటుంది. ఆ కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి ఒకే ఒక నిప్పు చేత భస్మం అయిపోతాయి. కనుక అటువంటి వానికి ఎవరైతే జ్ఞానాన్ని పొందుంటారో అటువంటి వానికి కర్మలేపం ఉండదు. ఆ దుప్పట్టు వాని మీద పడవు, పక్కకు పడతాయి. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. కనుక ఎవరైతే ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకొని ఉంటాడో అటువంటి వానికి కామనలు లేకుండా ఉంటాడు. అటువంటి వాడు దేహేంద్రియాభిమానం లేకుండా ఉంటాడు. కనుక శరీర పోషణకు మాత్రమే వాడు కర్మలను చేస్తాడు. అటువంటి వానికి పాపభోగం లేదు. నేను జీవించాలి కనుక కర్మం చేస్తాను, తప్పిస్తే భోగించడానికి కాదు. జీవించడం వేరు, భోగించడం వేరు. నా భోగాల కొరకు నేను జీవించను, నా జీవనం కోసం నేను జీవిస్తాను. ఈ శరీరం చేత సాధనం చేసుకోవాలి కనుక దానికోసం నేను జీవిస్తానంటాడు కదా, వాడు పాపాలను పొందలేడు. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి ననిబిధ్యతే. యదృచ్ఛా లాభ సంతుష్ట. యదృచ్ఛ అంటే స్వాభావికంగా వచ్చింది అనే అర్థం ఒకటి. యదృచ్ఛ హరిచ్ఛ అని చెప్పి శ్రీమదాచార్యులు భాషల్లో చెప్తారు. కనుక భగవదిచ్ఛ చేత నా దగ్గరికి వచ్చిన దాన్ని మాత్రం సంతోషంగా స్వీకరిస్తాను. ద్వంద్వాతీతం, ద్వంద్వం లేదు వాడికి. ఫలం లభించిందో సంతోషపడ్డం, లభించలేదో చాలా దుఃఖపడ్డం. అయ్యో ఎంత కష్టపడ్డానండి, 48 రోజులు ప్రతిరోజు 108 ప్రదక్షిణలు చేశాను, కానీ ఏమీ ఫలం లభించలేదు నాకు అని ఎవరైతే బాధపడతాడో వాడు ద్వంద్వాతీతుడు కాదు. వాడు ఎవరైతే ద్వంద్వాతీతులు అయి ఉంటారో వారు కర్మలను చేసినా కూడా ఆ కర్మలు వానికి బంధకము కావు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ విధంగా ఫలాసక్తి లేకుండా ఎవరైతే కర్మలను చేస్తారో అటువంటి వానికి కర్మలేపం లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మవై బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారు, యజ్ఞాది కర్మలను చేస్తున్నారో అటువంటి వారు హోమంలో అర్పించేటువంటి సామగ్రి హవిస్సు, ఇది బ్రహ్మ అంటే బ్రహ్మ చేత పుట్టినటువంటిది, బ్రహ్మ ఇచ్చినటువంటిది. అందుకే ఇదన్నమమ అని చెప్పి ఆహుతి వేయండి అని చెప్పి పురోహితులు అంటూ ఉంటారు. సోమాయ పవమానాయ ఇదన్నమమ. పవమానం చేసేటప్పుడు సోమాయ పవమానాయ, ఇది ఆ పవమానుంది ఆయనకి ఇస్తున్నాను, నమమ నాది కాదు. ఎందుకు? బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి. అగ్ని ఎవరు? బ్రహ్మాగ్ని. బ్రహ్మ అనేటువంటి అగ్నిలో బ్రహ్మ ఇచ్చినటువంటి ఆ నెయ్యిని నేను ఆహుతికి ఇస్తున్నాను. బ్రహ్మణాహుతం. ఆహుతి ఇచ్చేటువంటి వాడు నాలో ఇందున్నటువంటి బ్రహ్మనే. బ్రహ్మైవ తేన గంతవ్యం. ఆ ఆహుతిని స్వీకరించేవాడు కూడా బ్రహ్మనే. బ్రహ్మ కర్మ సమాధిన. ఈ విధంగా ఎవరైతే కర్మలలో బ్రహ్మను ధ్యానిస్తూ అన్నింటి యందు బ్రహ్మ ఉన్నాడని చెప్పి ధ్యానిస్తూ కర్మలు చేస్తారు కదా, వానికి సద్గతి ఉన్నది. దైవమేవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. సన్యాసి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? దైవమే, భగవంతుడే ఒక యజ్ఞం అని చెప్పి భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. ఇదే ఒక యజ్ఞం. తప్పిస్తే సన్యాసికి అగ్నిలో ఆహుతి ఇచ్చేటువంటి అధికారం లేదు. బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవ పుజుష్యతి. కొందరు
బ్రహ్మ అగ్నిస్వరూపుడైనటువంటి వాడు బ్రహ్మ. కనుక ఆ అగ్నిలో ఆహుతిని ఇవ్వాలని చెప్పి గృహస్థులు ఆహుతిని ఇస్తూ ఉంటారు. కొందరు శ్రోత్రాది ఇంద్రియాలను నిగ్రహం అనేటువంటి అగ్నిలో ఆహుతిగా ఇచ్చేస్తారు. అంటే ఎవరికైతే విశిష్టమైనటువంటి వైరాగ్యం కావాలి వాడు ఏం చేస్తాడు, తన ఇంద్రియాలన్నింటినీ నిగ్రహం అనేటువంటి అగ్నిలో వేసేసి నిగ్రహించుకొని ఉంటాడు. వాడు విషయాల వైపు వెళ్ళడు. ఎటువంటి సినిమా పాటలు విన్నా కూడా చెవి అక్కడికి వెళ్ళదు. క్రికెట్ వచ్చినా కూడా కళ్ళు అక్కడికి వెళ్ళవు. ఎందుకంటే వాడు నిగ్రహం అనేటువంటి అగ్నిలో వీటిని ఆహుతికి ఇచ్చింటాడు కనుక అవి పని చెయ్యవు. శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియాగ్నిషు జిహ్పతి. శబ్దాది విషయములను ఇంద్రియమైనటువంటి అగ్నిలో వాడు వేస్తాడు. స్వాతంత్ర్యమానం వడిచి భగవంతుని ఆజ్ఞ చేత నేను ఈ పుస్తకాన్ని చూస్తూ ఉన్నాను, నేను భగవంతుని విషయాల్ని వింటూ ఉన్నాను, భగవంతుని ఆజ్ఞ చేత ఆ విషయం నా చెవిలో పడ్డది. భగవద్విషయం, భగవంతుని దర్శనం, భగవంతుని నైవేద్యం తినడం, భగవంతుని నిర్మాల్యాన్ని ఆఘ్రాణించడం చేస్తూ ఉన్నానని చెప్పి వాడు అనుకుంటాడట. ఈ విధంగా ఇంద్రియాగ్నిలలో విషయాలను ఆహుతి చేస్తాడట, హోమిస్తాడట. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నో జిహ్పతి జ్ఞానదీపితే. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆత్మ సంయమనం, జీవాన్ని తన సంయమనంలో ఉంచుకొని, తన అధీనంలో ఉంచుకొని మనసు ఇంకో చోట పోకుండా వాడు నిగ్రహించుకుంటాడు. మనోనిగ్రహం అనేటువంటి అగ్నిలో ఈ వాక్ పాణి పాయు ఉపస్థ అనేటువంటి కర్మేంద్రియ క్రియలను, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానం అనేటువంటి పంచప్రాణముల క్రియలను మనోనిగ్రహం అనేటువంటి అగ్నిలో వాడు ఆహుతికి ఇచ్చేస్తాడు, హోమిస్తాడు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ జ్ఞానయోజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ సంశితవ్రతా. కనుక యజ్ఞలు నానా విధమైనటువంటి యజ్ఞలు. ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం అంటే నిష్కామ కర్మలు చేసేటువంటి ఒక యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం మన ఏమి వేదాలు ఉన్నాయో, ఋగ్వేదం, యజుర్వేదం శాఖలు ఉన్నాయో ఆ శాఖలను అధ్యయనం చేయడం ఒక యజ్ఞం. జ్ఞాన యజ్ఞాశ్చ కేవలం స్వాధ్యాయం కాదు, ఆ శబ్దాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా ఒక యజ్ఞం. ఈ విధంగా ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని పొందినటువంటి వారు ఉంటారో వారు మాత్రమే ఈ యాగాలను చెయ్యగలరు. సంశిత వ్రతాహ, కఠినమైనటువంటి వ్రతాలను చేయడం ద్వారా ఇంద్రియ నిగ్రహం చేయడం ద్వారా ఆ యాగాలను చేయడానికి సంభవం ఉన్నది అని చెబుతూ, అపానే జిహ్పతి ప్రాణం ప్రాణే పానం తతాపరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా. కొందరేం చేస్తారు అంటే ప్రాణాయామం చేస్తారు, అపానంలో ప్రాణాన్ని ఆహుతిగిస్తారు, ప్రాణే పానం తథాపరే. కొంతమంది అపానాన్ని ప్రాణంలో ఆహుతికి ఇస్తారు. ఈ విధంగా ప్రాణ మరియు అపాన యొక్క ప్రాణాల యొక్క గతిని ఆపి తమ జీవిని ఏం చేస్తారు అంటే సుషుమ్నా నాడి ద్వారా బయటికి పంపించేటువంటి ఒక యజ్ఞం, అటువంటి యజ్ఞాన్ని చేస్తారు. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జిహ్వతి సర్వేపేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. ఇంకొందరు ఏం చేస్తారు, నియతాహారాః ఆహారాన్ని నిగ్రహించి, కొందరికి ఉంటుంది నాకు ఇటువంటి చట్నీ కావాలంటే ఈరోజు ఏం చేసినా అటువంటి చట్నీ కావాలి. కాదు, ఏది నా నోటిలో పడుతుందో జీవనం చేయడానికి ఆ నాలుక కిందికి వెళ్తే దాని రుచి ఏం తెలియదండి. ఒక ఇంచు నాలికనే అన్నింటికి కారణం. చూడండి, మనము ఈ ఔషధాలని మాత్రలను ఎక్కడ వేసుకుంటాం, కంఠంలో వేసుకుని మింగేస్తాం, దానికి రుచి లేదు. ఎందుకంటే కంఠం లోపల పడితే రుచి లేదు, నాలుక మీద పడితే రుచి ఉంది. ఆ నాలుకనే అన్నింటికి కారణం. అందుకు కృష్ణ పరమాత్మ అంటూ ఉన్నాడు, అపరే నియతాహారాః, ఎవరైతే ఆహార నియమాన్ని పాలిస్తారో ప్రాణేషు జుహ్పతి, ఇంద్రియాలను జ్ఞానేంద్రియాలను చెవి మొదలైనటువంటి జ్ఞానేంద్రియ ప్రవృత్తులను చెవి మొదలైనటువంటి ఇంద్రియాల్లో ఆహుతిగా ఇస్తారు. సర్వేపేతే యజ్ఞవిదః యజ్ఞ క్షపత కల్మషాః. వీరందరూ యజ్ఞవిదః, యజ్ఞనామక భగవంతుని నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వారు.
కనుక ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి. యజ్ఞశిష్టామృత భుజ యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్తే యజ్ఞస్య కుతోన్య కురు సత్తమా. ఎవరైతే యజ్ఞం చేసిన తర్వాత మిగిలినటువంటి పదార్థాలని భోగిస్తారో అటువంటి వారు సనాతనమైనటువంటి అనాది అయినటువంటి బ్రహ్మను పొందుతారు, లోకాన్ని పొందుతారు. ఎవరైతే యజ్ఞను ఆచరించారో వానికి ఇక్కడే సుఖం లేదు, ఈ లోకంలోనే సుఖం లేదు, ఇంకా పరలోకంలో సుఖం ఎక్కడిది. ఏవం బహువిధా యజ్ఞా విదత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ విధంగా అన్ని యజ్ఞాలు ఉన్నాయి. అన్ని యజ్ఞాలు కూడా కర్మ చేత చేయబడినటువంటివే, కర్మ రూపంలో ఉన్నటువంటివే. కనుక ఈ విధంగా కర్మలను చెయ్యాలి. నిష్కామ కర్మ, స్వాతంత్ర బుద్ధిని త్యజించి చేసేటువంటి కర్మలు ఇవే ఏమైతాయి, ఈ విధంగా తెలుసుకొని కర్మలను చేస్తే ఇవి మోక్షానికి కారణమవుతాయి. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని యజ్ఞాలలోకెల్లా గొప్ప యజ్ఞం జ్ఞానయజ్ఞం. ఎందుకంటే అన్ని కర్మలు ఇవి చివరికి ఏ రూపంలో పరిణమిస్తాయి అంటే జ్ఞాన రూపంలోనే పరిణమిస్తాయి. నేను ఈరోజు పవమాన హోమం చేశాను నిష్కామంగా, అది నాకు ముందు భగవద్జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని కలిగించి ముక్తికి కారణం అవుతుంది. సాక్షాత్తుగా పవమాన హోమం ఇది ముక్తి కారణం కాదు, జ్ఞానాన్ని పుట్టించే ముక్తికి కారణం అవుతుంది. కనుక జ్ఞాన యజ్ఞం ఇది చాలా గొప్పది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టేన సేవయా ఉపదక్షింతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇటువంటి ఆ శాస్త్ర జ్ఞానం కావాలి కదా, ఆ జ్ఞానాన్ని ఉపదేశించేటువంటి వారు ఎవరు? గురువులు మాత్రమే. వారు ఎందుకు ఉపదేశిస్తారు అంటే వారి సేవ చేయడం ద్వారానే ఉపదేశిస్తారు. వారిని ప్రశ్నిస్తూ ఉండాలట. అయ్యా, ఈ శబ్దం ఉంది, దీనికి ఏమర్థం? ఈ వాక్యం ఉంది, దీనికి ఏమర్థం? ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని ప్రశ్నిస్తూ వారి సేవ చేయడం ద్వారా వారు తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. యజ్ఞాత్వాన పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథో మయీ. కనుక ఈ జ్ఞానము చేత భగవంతుడు స్వతంత్రుడు, ఆయనే చేయించేటువంటి వాడు అన్నటువంటి జ్ఞానం చేత పునః మోహం కలగదు నీకు. ఆ మోహం నిర్వీర్యమవుతుంది, శక్తిని పోగొట్టుకొని తనంతట తాను మిగిలిపోతుంది. అదేవిధంగా నువ్వు కూడా స్వాతంత్ర బుద్ధిని వదిలేసి త్యజించి కర్మఫలాపేక్ష లేకుండా నా ప్రీతి కొరకై నువ్వు యుద్ధాన్ని చేయి, అది నీకు మంచిది. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యతి. నీ పాపాలను నువ్వు పోగొట్టుకోవాలి, పాపాల సముద్రాన్ని దాటాలి అంటే జ్ఞానం అనేటువంటిదే ఒకే ఒక నౌక తప్పిస్తే వేరే నౌక మరొకటి లేదు. యథైదాన్ సమిగ్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథ. ఏ విధంగా అగ్నిలో ఎన్ని కట్టెలు వేసేయండి, అన్ని కట్టెల్ని భస్మం చేస్తుంది అగ్ని. అదే విధంగా జ్ఞానం అనేటువంటి అగ్ని నీ కర్మలనేటువంటి పర్వతాన్ని భస్మం చేస్తుంది. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. కనుక జ్ఞానానికి సదృశమైనటువంటి పరమ పవిత్రమైనటువంటిది ఏదీ లేదు అర్జున. ఇటువంటి జ్ఞానం పొందాలి అంటే చాలా కాలం సాధన చేయడం ద్వారా అది లభిస్తుంది. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. చాలా కాలం గడిచిన తర్వాత ఆ భగవద్ జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం మత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరాం శాంతిం అచిరేణాది గచ్చతి. ఎవరైతే నా మాటల్లో శ్రద్ధను ఉంచుకొని ఇంద్రియ నిగ్రహాలను చేసుకొని హరి సర్వోత్తముడు, సర్వకర్త, స్వతంత్రుడు, నేను ఆయన అధీనుణ్ణి అని చెప్పి అనేటువంటి జ్ఞానాన్ని పొంది ప్రారబ్ధ కర్మలను అనుభవించిన పిమ్మట వాడు తక్షణంగా మోక్షానికి వెళ్తాడు. అజ్ఞాశ్చ శ్రద్ధదానాశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరః నసుఖం సంశయాత్మన. ఎవరైతే ఈ విషయంలో అజ్ఞాని అయి ఉంటాడు, విపరీత జ్ఞానాన్ని పొంది ఉంటాడు, సంశయాన్ని కలిగి ఉంటాడు, వీడు నశించడం నిశ్చితం. వానికి ఇక్కడ కూడా సుఖం లేదు సంశయం ఉండడం ద్వారా. ఇది సరియో అది సరియో అనేటువంటి సంశయాత్మనికి ఎప్పటికీ సుఖం లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ఈ విధంగా
ఏమి కర్మయోగం ఉందో ఈ కర్మయోగము చేత యోగ సన్యస్త కర్మాణం, కర్మల యొక్క సకామ ఫలాన్ని స్వాతంత్ర్యముని త్యజించి జ్ఞాన సంచిన్న సంశయం, జ్ఞానము చేత అన్ని సంశయాలు పరిహారమై ఎవరైతే భగవంతుని యందు మనస్సుంచుంటారో అటువంటి వానికి కర్మలు బంధకం కావు. కనుక తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్తం జ్ఞానాశినాత్మన చిత్వేనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కనుక అర్జున, జ్ఞానం అటువంటి ఖడ్గము చేత ఈ సంశయం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళని నేను ఎలా చంపాలి అనేటువంటి సంశయం అనేటువంటి ఆ వృక్షాన్ని కత్తరించేసి జ్ఞానం అనేటువంటి ఖడ్గము చేత జ్ఞానాశినాత్మన చిత్వైనం సంశయం యోగం, ఆ వేరు సమేతంగా సంశయాన్ని పీకి పారేసి నీవు యోగాన్ని, నిష్కామ కర్మను ఆచరించడానికి లేవు. ఉత్తిష్టోత్తిష్ట భారత, అదే నీకు సద్గతి కారణమవుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఈ జ్ఞాన కర్మయోగం అనేటువంటి 4వ అధ్యాయాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అర్జునుని సందేహాన్ని పరిహరించాడు అని చెబుతూ ఈ 4 మాటలను ముగిస్తున్నాను. మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? సందేహం నాకు అంటే క్వశ్చన్ ఉంది, నాకు ఐడియా లేదు కాబట్టి అడుగుతున్నాను. వైవస్వన సూర్యుడు అని అన్నారు కదా, వివస్వాన్ అది సెపరేట్ సూర్యుడా లేదు ఒక్కడే దేవుడు, ఒకటే దేవత? 12 సూర్యులు ఉంటారమ్మా. అందులో ఒక సూర్యుడు వివస్వాన్ అని, ఓకే, ఆయన కుమారుడు వైవస్వత మను. ఓకే, వైవస్వత మన్వంతరే, ఆయన మన్వంతరంలో మనం ఇప్పుడు ఉన్నాం. కలియుగే ప్రథమ. ఆ వివస్వాన్ సూర్యుని యొక్క సూర్యుడైన వైవస్వత మను ఉన్నాడు కదా. అవును. ఆ వైవస్వత మను యొక్క కాలంలో మనం ఉన్నామనేటువంటి తాత్పర్యం అక్కడ. సో వివస్వాన్ సూర్యుడు వేరే. ఓకే ఓకే. అయితే ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క సూర్యుడు ఉంటారండి. ఓకే ఓకే. సారీ, అది సారీ కాదు, చాలా సంతోషం. మీరు అడగండి, అందరూ అడగండి, ఏమీ ప్రాబ్లం లేదు. హలో, ఇంకా ఎవరికైనా సందేహం ఉందా? నమస్కారం అండి అసలు గారు. నమస్తే. చాతుర్వర్ణం మయా సృష్టం అని చెప్పినప్పుడు మీరు జన్మ ముఖ్యం కానీ గుణాలు ముఖ్యం కాదని చెప్పారు. గుణాల ద్వారానే ఇవి విభజన కాదు. అంటే జన్మ ముఖ్యం, తర్వాత గుణాలు వస్తాయి, దానికి పైన లేపనాలు వస్తుందని అన్నారు. దానికి అట్లా కాదు, జన్మ కూడా ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, జన్మ అనేది ఏముంది కదా, ఒక విత్తనం మాదిరి. జన్మ ఏమున్నది, అది విత్తనం మాదిరి. నాకు మామిడి చెట్టు కావాలి, నేను వేయవలసిన విత్తనం ఏంటి? మామిడి విత్తనమే వేయాలి. నేను విత్తినది వేప విత్తనం, దానికి నేను సంస్కారం చేశాను అనుకోండి. ఏం సంస్కారం చేశాను? చక్కెర నీళ్లు వేశాను, బెల్లం నీళ్లు వేశాను, తేనె నీళ్లు వేశాను. వేప విత్తనానికి ఇన్ని వేసినా కూడా వచ్చేటువంటి చెట్టులో ఉన్నటువంటి ఫలాల రుచి ఎలా ఉంటుంది? ఉంటుందా? మామిడి చెట్టు తీయగానే ఉంటుంది. వేప చెట్టు విత్తనం తీయగానే ఉంటుంది. కనుక అదే విధంగా విత్తనం ఏముంది కదా, ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటిది. గుణకర్మలు ఏముంటాయి కదా, సంస్కారం ఇవి. రైట్? మీరు అదే మామిడి విత్తనం వేసి దానికి అన్ని సంస్కారాలు చేయండి. ఏమి? ఈ ఎరువులను వేయండి, మంచి నీళ్లను వేయండి, ఇదేమవుతుంది? మంచి క్వాలిటీ పండ్లను ఇస్తుంది. మామిడి పండ్లనే. అవునా? అంటే విత్తనంలో ఆ సామర్థ్యం ఉంది, దానికి సంస్కారం ఇస్తే అది మంచి క్వాలిటీ పళ్ళని ఇస్తుంది.
విత్తనమే ఆ జాతి కాదు, దానికి ఏం సంస్కారం చేసినా కూడా అది ఆ ఫలాల్ని ఇవ్వదు. రైట్. అదే విధంగా 4 వర్ణాలు అనేటువంటివి తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి విత్తనాలు అవి. దానికి సంస్కారం చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. సంస్కారం చెయ్యకపోతే అది పోతుంది మనకు. నేను విత్తేసాను, నీళ్ళు వేయలేదు, సూర్యుడు కిరణం పడేటట్టు చేయలేదు, ఏమైతుంది? అది పోతుంది, చనిపోతుంది. ఎస్. అలాగే మరి ఇప్పుడు మనం చెప్తాం కదా, 3 రోజులు సంధ్యావందనం చేయకపోతే మీ బ్రాహ్మణ జన్మ పోయినట్టే అంటాం మనం. నిజంగా ఇవి ఒక్కొక్క శ్లోకానికి కూడా ఒక అరగంట అయినా సమయం కావాలి మనకు. మా టార్గెట్ ఏంటంటే రోజుకి ఒక అధ్యాయం కాబట్టి 40-50 శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళాలనే దానికి అవసరంలో నేను చెప్తూ వెళ్తుంటాను. నమస్కారం. సరే, నమస్కారం. సందేహం? ఆనందరావు గారు లేదా? ఇంకా నమస్కారం అండి. ఒక్కొక్కరు మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు శూద్ర జాతిలో పుట్టిన వాళ్ళు కూడా మంచిగా ఉంటారు కదా, వాళ్ళకి మరి సంస్కారం లేకపోయినా వాళ్ళకి వస్తుంది కదా? సంస్కారం లేకపోయినట్టు సంస్కారం అంటే ఏంటి? సంస్కారం లేకుండా వస్తుందంటే అది సహజ సిద్ధమైనది, స్వాభావికమైనది. సంస్కారం అంటే మనం చేసేటువంటిది. రైట్. మీ ప్రశ్న పరిహారం అయిందా? అంటే వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ కర్మ బట్టి వాళ్ళకి ఆ సంస్కారం. అమ్మా, బ్రాహ్మణుడై మాంసాన్ని తింటూ ఉండొచ్చు, శూద్రుడై సాత్వికంగా ఉండొచ్చు. బ్రాహ్మణునికి భక్తి లేదు, శూద్రునికి భక్తి ఉంది. బ్రాహ్మణుని కంటే శూద్రుడు గొప్పవాడు ఆ విషయంలో. గొప్పవాడైనా శ్రీమదాచార్యులు ఈ మాటను మహాభారత తాత్పర్యంలో చెబుతారు. కనుక భక్తి ఇది కొలమానంలో, మెజర్మెంట్ లో వీడు గొప్పవాడు అనడానికి భక్తి కారణం. ఎవరైనా కావచ్చు. కానీ జాతి ఉండి భక్తి ఉంటే వాడు వాడిని పూజించవచ్చు మనం భక్తి ఉంటే, శూద్రుడైనా కూడా. అమ్మ, పూజించొట్టు అంటే వాణి యోగ్యతకు తగ్గట్టుగా పూజించాలి, గౌరవించాలి. అది ధర్మశాస్త్రం. మళ్ళీ దానికి ఒకటి ఉంది ఏంటంటే, గురురగ్నిర్ ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురుహు. 4 వర్ణాల గురువు ఎవరంటే బ్రాహ్మణుడే, వేరేవాడు కానే కాదు. కనుక తత్వజ్ఞాని అయినటువంటి శూద్రుడు బ్రాహ్మణునికి ఉపదేశం చేసిన తర్వాత బ్రాహ్మణుని కాలుముట్టి నమస్కారం చేయాలని ఉంది. మా అర్థమైందా? అమ్మా ఏమైంది? వినిపించట్లేదమ్మా? హలో 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 నమస్కారం. అర్థమైందండి. హలో, వినిపిస్తుందా? వినపడుతున్నది. కనుక మీ సందేహం పరిహారం అయిందమ్మా? వర్ణానం బ్రాహ్మణు గురువు అని చెప్పారు. 4 వర్ణాల వానికి గురువు ఎవరు అంటే బ్రాహ్మణుడు. అది జాతితో వచ్చినటువంటిది. ఒకవేళ వీడు నాకు ఎవరు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు లేరని చెప్పి బ్రాహ్మణుడు ఆ శూద్రుని దగ్గరికి వెళ్ళి ఇలా 2 చేతులు జోడించి, అయ్యా మీరు తత్వజ్ఞానులు, మా తండ్రి తాతల చేత జ్ఞానాన్ని విన్నటువంటి వారు, మీరు నాకు ఆ తత్వాన్ని ఉపదేశం చేయండి అని చెప్పి 2 చేతులు మొక్కి నమస్కారం చేయాలి అంతే. ఎవరికి? శూద్ర గురువుకి. శూద్ర గురువుడు అన్నిటినీ ఉపదేశం చేసి బ్రాహ్మణులు పాదముట్టి నమస్కారం చేయాలి. ఎందుకు? వర్ణానాం బ్రాహ్మణో గురువు.
4 ఓ వర్ణాల వారికి బ్రాహ్మణ గురువు అని చెప్పి ఈ మనుస్మృతిలో వస్తుందమ్మా. ఓకే 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 అండి మంచి ఓకే అండి. ఇంకా ఏమైనా సందేహాలు? లేవు కదండి? ఎవరైనా అడగొచ్చు. ఇన్ కేస్ అడగడానికి మీకు ఇబ్బంది ఉంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చండి. ఈ గ్రూప్ లో అయినా మెసేజ్ పెట్టొచ్చు. ఉండునా ఆనందరావు గారు? ఉండునా సార్? అలాగే. హరే కృష్ణ. నమస్కారం ఆచార్య గారు.